హలో, వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండ్ ఆల్సో హెల్తీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ ఉప్మా లాగే చేసుకోవడం. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, ఆలు, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, ఓట్స్, తర్వాత ఉప్పు, కొబ్బరి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓట్స్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని కొంచెం వేపుకోవాలండి. ఇది నెయ్యి వేసుకోవడం ఆప్షనల్. వేసుకుంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు టేస్ట్ బాగా అనిపిస్తే నెయ్యిది వేసుకోవచ్చు. వేసుకొని కొంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు నార్మల్ ఉప్మా చేసేటప్పుడు ఎలా రవ్వని వేయించుకుంటాం కదా, అలాగే ఈ ఓట్స్ని కూడా వేయించుకోవాలి. అవి ఇలా కొంచెం లైట్ బ్రౌనిష్ అలా అయిన తర్వాత దాన్ని సైడ్లో ఉంచుకొని తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి ఆవాలు వేసి తర్వాత శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ కొంచెం కొంచెం వేసుకొని తర్వాత కరివేపాకు, అన్నీ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అంతా వేసి కాసేపు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకుంటే చాలండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను. టొమాటో కానివ్వండి, క్యాప్సికమ్, ఇవన్నీ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు నేను ఓట్స్ కన్నా వెజిటేబుల్సే ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను నేను ఓట్స్ ఉప్మాలో. మీకు ఓట్స్ ఎక్కువ కావాలి అంటే వెజిటేబుల్స్ కొంచెం తగ్గించవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యాయి అన్నప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నార్మల్ రైస్కి ఎలా వేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీరు 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నారంటే 2 కప్స్ తీసుకోవాలి వాటర్. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను, అందుకే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఉప్పు వేసుకొని కాసేపు అలా మరగనివ్వండి. ఇలా మరుగుతుంది అన్నప్పుడు మీరు వెజిటేబుల్స్ చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉడికాయి అని. అన్నీ కరెక్ట్గా ఉడికాయి అన్నప్పుడు మీరు ఓట్స్ని మిక్స్ చేసుకోవచ్చు. మీరు అప్పుడే రోస్ట్ చేసుకున్నారు కదా, ఆ ఓట్స్ని వేసుకోవాలి. ఇక్కడ చూస్తే నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను ఓట్స్ కన్నా. నాకు అలానే ఇష్టం కాబట్టి మీకు ఎలా ఇష్టమో, అంటే ఓట్స్ ఎక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ తక్కువ ఉండాలి అంటే మీరు అలాగే చేసుకోవచ్చు. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది అంటే మీరు అప్పుడు ఓకే అయింది అని. నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీకు లేదు వద్దు మీకు నచ్చదు అంటే ఇది కూడా ఆప్షనల్, వేసుకోకర్లేదు, పర్లేదు. లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసి మిక్స్ చేసేస్తే అంతే అండి, ఓట్స్ ఉప్మా రెడీ. నార్మల్ ఉప్మా లాగే ఉంటుంది కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో హెల్తీ కూడా. ట్రై చేయండి. ఎలా అనిపించిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.